6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి, వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. నేను దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా అలాగ చెప్పాను. అయితే వారి మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వారు వినలేదు. దేవుడు నిర్గమాకాండంలో లాస్ట్ వీక్ కూడా కొన్ని వచనాలను మనం ధ్యానం చేసాము. ఈ దినము మరొక విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఐగుప్తులో వారు కఠిన దాసత్వంలో వారు ఉన్నారు. వారిని దేవుడు వారు మోయిచున్నటువంటి బరువుల కింద నుండి నేను మిమ్మల్ని వెలుపలకు రప్పిస్తాను అన్నాడు. దేవుడు వారందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దాసత్వంలో నుంచి, వారు మోసేటువంటి బరువుల కింద నుంచి నేను వెలుపలకు రప్పించి వారి దాసత్వంలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను. దేవుడు వారిని విడిపించక మునుపు గొప్ప తీర్పులు తీర్చి విడిపిస్తాను అంటున్నాడు. ఆ తీర్పులు 2 కారణాలను బట్టి దేవుడు చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే నేను అవన్నీ చేసినప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 7వ వచనం చివరి మాటలో ఉంది. దేవుడు తీర్చేటువంటి తీర్పులన్నిటికీ కూడా కారణం ఏంటంటే దేవుని ప్రజలు తెలుసుకోవాలి. దేవుని ప్రజలు తెలుసుకోవాలి. ఐగుప్తులో ఉన్నటువంటి వారికి దేవుడు అంటే నిజమైనటువంటి దేవుని గురించిన అవగాహన ఏమీ కూడా లేదు. ఫరో దగ్గరకు మోషే వెళ్ళినప్పుడు మోషేతో ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా అంటే కనీసపు జ్ఞానము కూడా వాళ్ళకి, దేవుని గురించినటువంటి కనీసపు అవగాహన కూడా వాళ్ళకు లేదు. మోషేతో అంటున్నాడు, యెహోవా ఎవడు, నేను అతని మాట విని ఈ ప్రజలను పోనవడానికి యెహోవా ఎవడు అన్నాడు. కనుక దేవుడు ఒక అంటే వాళ్ళు చాలా అధికారంతో ఉన్నారు, చాలా శక్తివంతమైనటువంటి కింగ్డమ్ అది. ఐగుప్తీయులు ప్రపంచమంతటిని కూడా మరి ఏలారు వాళ్ళు. కనుక అటువంటి ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి ఫరోకు దేవుడు అంటే కనీసము జ్ఞానము లేదు, భయము కూడా లేదు. అలాంటి వారి మధ్యలో నేనేం చేస్తానంటున్నాడు దేవుడు, గొప్ప తీర్పులు నేను తీరుస్తాను, తీర్చి నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు. కనుక దేవుడు చేస్తుంటున్నప్పుడు దేవుడు వారందరినీ కూడా దేవుడు ఏమంటారు, ఐగుప్తులందరూ కూడా దేవుని తెలుసుకోవాలని ఆశ. అంతేకాదు వీళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, 7వ వచనం చివరి, మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు కూడా తెలుసుకుంటారు. కనుక దేవుడు మన జీవితాల్లో మన ద్వారా చేసే కార్యాల్లో 2 కార్యాలు చేస్తాడు. ఒకటి, మన చుట్టూ ఉన్నవారు కూడా దేవుని తెలుసుకోవాలి, మనము కూడా దేవుని తెలుసుకోవాలి. మనకు దేవుని గురించి తెలిసిందంతా కూడా కొంచెమే, మనకు తెలియవలసింది ఇంకా బోల్డ్ ఉంది. దేవుడు చేసే కార్యాలన్నింటిని బట్టి మరింతగా మనం దేవుని ఏం చేస్తామో తెలుసుకుంటాము. దేవుడు చేసే ప్రతి కార్యమును బట్టి మరింతగా దేవుని గురించిన జ్ఞానంలోనికి మనం రావడం జరుగుతుంది. దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ ఇంకేం చెప్పాడంటే 7వ వచనంలో, మిమ్మును నా ప్రజలుగా చేర్చుకుంటాను. దేవుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు, మిమ్మును నా ప్రజలుగా చేర్చుకుంటాను, మీకు దేవుడినై ఉంటాను. దేవుడు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎందుకు విడిపిస్తున్నాను, ఎందుకు దాసత్వం నుంచి బయటకు తీసుకొస్తున్నానంటే మీరు నాకు ప్రజలై ఉండాలి, మీరు నా ప్రజలై ఉండాలి. కనుక లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు కాదు. దేవుడు తన ప్రజలను తనకేం చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు. మీరు
మీరు తీతు గ్రంథంలో కూడా ఇలాంటి మాట ఒకటి ఉంటుంది. తీతు గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు. కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ తన సొత్తుగా చేసుకోడు దేవుడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తర్వాత ఏం చేస్తాడట, సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ముందు మనల్ని విమోచిస్తాడు. విమోచించడం అంటే రక్షిస్తాడు, క్షమిస్తాడు, మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించిన తరువాత రెండవ అనుభవం ఏంటంటే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు. అందరూ ఆసక్తి గల ప్రజలుగా ఉండరు. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనును. దేవుడు తన సొత్తుగా అంటే నా సొత్తు. ఇప్పుడు మీ ఆస్తి ఏంటంటే ఏదుందో చెప్తారు కదా, ఇల్లు ఉంది, లేకపోతే పొలం ఉంది, లేకపోతే ఏమున్నాయో అవి చెప్తారు. ఇప్పుడు దేవుడు తన సొత్తు అనే దాన్ని చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్తాడు? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు. ఎవరు వాళ్ళు? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను దేవుడు ఏం చెప్తాడంటే వారు నా సొత్తు, వారిని ప్రత్యేకపరచుకుంటాడు, వారు తన సొత్తుగా దేవుడు చేసుకుంటాడు. వారి గురించి ఏం చెప్తాడంటే వీరు నా సొత్తు, భూమి మీద దేవునికి ఉన్నటువంటి సొత్తు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ఉన్నటువంటి సొత్తుగా దేవుడు చెప్పుకోవాలని ఆశపడతాడు. మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనే ఉంటాను. కనుక దేవుని ఆశ ఏంటంటే వారిని విడిపించడంలో ఉన్నటువంటి ఉద్దేశము వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడం ఒకటే కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని విడిపించి ఏం చేయాలి, మమ్మలను వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ ఆశ ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మేము వెళ్ళాలి. కానీ దేవుని ఆశ ఏంటి? నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండాలి. ఇది దేవుని ఆశ ఎప్పుడూ కూడా. కాకపోతే దేవుడు వాళ్ళకు ముందు చెప్పింది ఏంటంటే నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పాలు తేనెల దేశంలోకి తీసుకువెళ్తాను. కనుకనే వాళ్ళు చాలాసార్లు మన పిల్లలకు కూడా ఏం చెప్తామంటే ఎక్కడికో తీసుకెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ కొనిపిస్తాను, లేకపోతే నీకు ఇష్టమైనది కొనిపిస్తాను. వాళ్ళు అసలు మనం ఎందుకు తీసుకెళ్తున్నాము అనే దాన్ని వాళ్ళు గుర్తించరు. పాస్ అయితే నీకు ఇది కొంటాము అంటాం, కానీ దేనికి కొంటామన్నాము? మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటాం. వాళ్ళ గురి దేని మీద ఉంటుంది? ఐస్ క్రీమ్ మీదే ఉంటుంది తప్ప మన యొక్క ఉద్దేశం వాళ్ళకి అర్థం కాదు. కనుక దేవుడు కూడా వాళ్ళకి ఏమిస్తా అన్నాడు? పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తా అన్నాడు. కంప్లీట్గా దేవుని ఉద్దేశం వాళ్ళు పాలు తేనెల దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? వారు నాకు ప్రజలై ఉండాలి, మీరు నాకు ప్రజలై ఉండాలి, నేను మీకు దేవుడినై ఉంటాను. కనుక దేవుని ఆశ ఏంటంటే భూమి అంతా ఇప్పుడు సాతానుడు చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? మాట్లాడేవాడు. సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, మానవుల గురించి మాట్లాడేవాడు, యోబుని గురించి మాట్లాడాడు. కనుక మాట్లాడేటప్పుడు దేవుడు ఏది నీ ప్రజలేరి అని అడిగితే ఎవరి గురించి చెప్పాలి? నువ్వు మానవుని సృష్టించావు, మానవుణ్ణి నీ చేతులతో రూపించుకున్నావు, మానవుని ఎంతో ప్రేమించావు, ఏరి నీ ప్రజలు, ఏరి నీ జనం అంటే దేవుడు నా జనము అని ఒక జనమును దేవుడు చూపించుకోవాలని ఆశపడుతున్నాడు. మనం రక్షించినటువంటి మనల్ని కూడా కొత్త నిబంధనలో వేరే నీ ప్రజలు అంటే మనము ఎవరిని చూపించాలి? దేవుడు ఇదిగో నా కొరకు ప్రత్యేకముగా జీవిస్తున్నటువంటి జనము, లోకంలో నుంచి పాపంలో నుంచి సత్క్రియలందు ఆసక్తి కలిగి తమను తాము ప్రత్యేకించుకున్న జనము నాకుంది అని దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని ఏం చేస్తాడు? ప్రత్యేకించుకుంటాడు. ఇశ్రాయేలు పట్ల కూడా దేవుని ఉద్దేశం అదే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో కూడా అదే మాటలు చెప్తాడు. చూడండి,
4వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము 4వ వచనం. 3వ వచనం కూడా చదవమ్మా. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్దరెక్కల కింద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో చూడండి. నేను ఐగుప్తులకి ఏం చేసి మిమ్మను నేను ఎలాగ చేర్చుకున్నానో మీరు చూశారు అంటున్నాడు. ఎలాగ నేను ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని నేను విడిపించానో, మరి ఎలాగా మిమ్మల్ని గద్ద రెక్కల కింద మీద మోసి చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. 5వ వచనం చదవమా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నేను మిమ్మల్ని ఎలా విడిపించానో మిమ్మల్ని చూశారు. ఎలా గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎక్కించుకొని తీసుకెళ్తాదో అలాగే నేను మిమ్మల్ని ఏం చేశాను, మోసి తీసుకొని వచ్చాను. గనుక మీరు నా మాట వింటే, శ్రద్ధగా వింటే, నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశములలో, అంటే అన్ని దేశాల్లో, భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటే దేవుని యొక్క సంపద. దేవుని యొక్క సంపద ఎవరు? భూమి మీద దేవుడు సంపాదించుకున్నది ఏంటి అంటే మీరే. మీరు అలా ఉండాలి అన్నాడు. ఎప్పుడు? నా నిబంధన అనుసరించి నడవాలి, నా మాట శ్రద్ధగా వినాలి. 6వ వచనం. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. చూడండి, అన్నీ నావే అని చెప్తూ ఏమంటున్నాడు? సమస్త భూమి నాదే, కానీ మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనం. అంత నాదే, కానీ అందులో ఒక ప్రత్యేకమైనటువంటిది ఎవరంటే మీరు. మీరు ఎలా ఉంటారు? నాకు యాజక రూపకమైన రాజ్యము, అంతేకాదు పరిశుద్ధమైన జనముగాను మీరు ఉంటారు. దేవుని ఉద్దేశం అది. చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు మనము మన ఉద్దేశాలు లేకపోతే మనకు దేవుడు చేసిన వాగ్దానాలనే మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుని యొక్క వాగ్దానాల వెనక దేవుడు ఆశపడుతుంది ఏంటంటే మీరు నాకు ఏమై ఉండాలి? స్వకీయ సంపాద్యముగాను, రెండోది ఏంటి? యాజక రూపకమైన రాజ్యముగాను ఉండాలి. కొత్త నిబంధనలో దీనినే పేతురు మరలా పాత నిబంధన కొత్త నిబంధనలో దేవుని ఉద్దేశం ఒకటే. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధనలను కొత్త నిబంధనలు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒకటే. ఇందాక తీతు గ్రంథంలో చూసాము. ఇప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. అయితే ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఈ 3 ఉన్నాయా? కొత్త నిబంధనలో కూడా నా సొత్తు అయిన ప్రజలు అన్నాడు. నా స్వకీయ సంపాద్యం అంటే నా సొత్తైన ప్రజలు. ఇంకేంటి? యాజక రూపకమైన సమూహం. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇందాక కూడా 19వ వచనంలో నాకు యాజక రూపకమైన రాజ్యము, మూడవది పరిశుద్ధ జనము. పేతురు అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. కొత్త నిబంధనలో రక్షించబడిన తర్వాత కూడా మన పని ఏంటంటే, మనం చేయవలసిన పని చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచాలి. దేవుడు మనల్ని చీకటిలోంచి ఎక్కడ తీసుకొచ్చాడు? వెలుగులోనికి తీసుకొచ్చాడు. మన పని ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ప్రచురం చేయాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకే దేవుడు తన మహిమను, తన యొక్క శక్తిని మనకు చూపిస్తూ మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన శక్తిని, మహిమను మనకు. అందుకే మీరు నన్ను తెలుసుకుంటారు అన్నాడు. కనుక ఎక్కువగా మనము దేవుని తెలుసుకోవాలి. దేవుడు చేసే ప్రతి కార్యం వెనకాతల దేవుడు నాకు కార్యం చేశాడే కాదు, దేవుని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం ఇతరులకు ఏం చేయగలుగుతాం? ప్రచురపరచగలుగుతాం.
దేవుని గురించి నేర్చుకునే కొద్దీ దేవుని గురించి మనం ప్రచురపరుస్తాం. కనుక దేవుని వాక్యం మనం వింటున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ఇలాంటి కూటాల్లో వాక్యాన్ని మరీ ఇంతగా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నామంటే వాక్యాన్ని ఏం చేయాలి? మీరు ప్రచురపరచాలి, నా గుణాతిశయం మీరు ప్రచురపరచాలి, నాకు యాజక రూపకమైన రాజ్యముగా మీరు ఉండాలి, నా సొత్తైన ప్రజలుగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి. దేవుడు అలా మనం జీవిస్తున్నప్పుడు దేవుని సంకల్పం మన పట్ల నెరవేరుతుంది. అంతేగాని మనము మన యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరిన తర్వాత దేవుడు నా ఆశలన్నీ తీర్చాడండి, నా కోరికలన్నీ తీర్చాడండి, నేను అలా ఉండేదాన్ని, ఇలా దేవుడు నన్ను చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు చేశాడంటే ఆయనకు నువ్వు యాజక రూపకమైన రాజ్యముగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి, ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా ఉండాలి. ఆయనకు అలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇశ్రాయేలు ఏం చేయలేదు? వాటిని గ్రహించలేదు. వారు కొత్త నిబంధనలు ఉన్నవారు గ్రహించారంటే గ్రహించలేదు. ఎందుకు గ్రహించట్లేదు అంటే వారు లేఖనాలను పూర్తిగా ధ్యానించట్లేదు. ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు మనము మన సైడ్ నుంచి చదువుతాం, మన సైడ్ నుంచే బైబిల్ చదువుతాం, దేవుని వైపు నుంచి కూడా మనం చూడాలి. అలా చూసినప్పుడు దేవుని హృదయం మనకు అర్థమవుతుంది. అలాగ అర్థమైంది. ఎవరికి అర్థమైందంటే దావీదుకి అర్థమైంది. దావీదుని అందుకే దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు. కనుక దేవుని యొక్క హృదయం అర్థం చేసుకునే ఉన్నాడు దావీదు. కనుక ఎప్పుడూ కూడా దేవుని ఏం చేసేవాడు? అందుకే దావీదు తన రాజ్యంలోనికి రాగానే ముందు ఏం చేశాడు? దేవుని మందసాన్ని తీసుకొచ్చాడు. తర్వాత దేవుని రాజ్యము దేవుని యొక్క మందిరము కట్టడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి నాతాన్ను పిలిచి ఏమన్నాడంటే దేవుని మందిరము నేను కట్టాలనుకుంటున్నాను అంటే నాతాను నీ హృదయంలో ఉన్నదంతా కూడా నువ్వు చేయి అన్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశములు అతడు ఏం చేస్తాడు? యేసుప్రభు గురించి కూడా ఏముంది తెలుసా? యేసుప్రభు గురించి ఏముంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. ఇది యేసుప్రభుని గురించి చెప్తున్న ప్రవచనాత్మకమైన వాక్కు. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఏమైంది? యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కనుక యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే దేవుని ఉద్దేశాన్ని సఫలం చేశాడు. దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని సఫలము చేశాడు. కనుక మనము కూడా దేవుని ఉద్దేశాన్ని ఏం చేయాలి? సఫలము చేయాలి. దావీదు గురించి కూడా అతడు నా ఉద్దేశములను సఫలము చేయును, లేకపోతే నా ఉద్దేశములను అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 22వ వచనం అనుకుంటా చూడండి. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. యేసు ప్రభు ఏ కార్యమైతే చేశాడో దావీదు కూడా అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. కనుక దేవుడు మానవులందరినీ కూడా పిలుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. గొప్ప చేసిన తర్వాత మనిషి ఏం మర్చిపోతాడంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అనే విషయం గుర్తురాదు. ఎందుకు రాదు అంటే వాళ్లకు దేవుని వాక్యము అర్థం కాదు. కనుక యేసు ప్రభు అదే చేశాడు, ఇంకెవరు? దావీదు కూడా అదే చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల కోసం కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నా ఉద్దేశం అది మీ పట్ల ముందు నుంచి చెప్తున్నాడు దేవుడు. నేను మీకు దేవుడినే ఉంటాను, మీరు నాకు ఏమై ఉండాలి? ప్రజలై ఉండాలి. మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉండాలి. రాజులైన యాజక రూపకమైన రాజ్యము,
కొత్త నిబంధనలో రాజులైన యాజక రెండూ ఒకటే. రాజులైన యాజక సమూహం అన్న, యాజక రూపకమైన రాజ్యం అన్న. యాజక రూపకమైన రాజ్యము అంటే ఏంటంటే, మీరు సమస్త దేశములలో అన్నాడు కదా, ఈ దేశములన్నిటికీ కూడా యాజకులు అనేవారు ఏం చేస్తారంటే దేవుని గురించి తెలియచేస్తారు. అంతేకాదు వారి గురించి ప్రార్థిస్తారు, విజ్ఞాపనము చేస్తారు, దేవుని గుణాతిశయములు వారికి ప్రకటిస్తారు. యాజకుల పని ఏంటి? దేవుని వాక్యం ప్రకటించాలి. ఇంకేం చేయాలి? వారి కొరకు ప్రార్థించాలి, బలులు అర్పించాలి. ఇవన్నీ చేసే పని ఎవరిది? మీది, యాజకులది. కనుక మీరు నాకేమై ఉండాలి? మామూలు రాజ్యం కాదు, యాజక రూపకమైన రాజ్యము. మీ రాజ్యం ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారు? ఓన్లీ రాజ్యం అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? కేవలం రాజ్యం, మాకు రాజ్యం కావాలి, ఇంకా మాకు రాజు కావాలి. సమూయేలుతో ఏమన్నారు తెలుసా? సమూయేలు చక్కగా ప్రవక్తగా నడిపిస్తుంటే ఏం చేశారు తెలుసా? అందరికీ రాజులు ఉన్నారు, నువ్వు మాకెవరు లేరు, రాజు లేడు, మాకు రాజు కావాలి అన్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? వాళ్ళకి రాజులు ఉండాలని కాదు, యాజక రూపకమైన రాజ్యముగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే యాజకులుగా ఉండాలి. మీరందరూ దేశములన్నిటికీ కూడా మీరు నా మహిమను తెలియచేయాలి, నా కీర్తిని తెలియచేయాలి, నా మహిమను నా కీర్తిని తెలియచేయాలి. కనుక మీరు నాకు యాజక రూపకమైన రాజ్యం. వాళ్ళు ఏమనుకున్నారు? ఓన్లీ రాజ్యం కావాలనుకున్నారు. కొత్త నిబంధనలో కూడా అదే దేవుని ఉద్దేశం. మిమ్మల్ని పిలిచిన మాని గుణాతిశయములు ప్రకటించడానికి మీరు యాజక రూపకమైన రాజులైన యాజక సమూహంగా ఉండాలి. మనం ఏమనుకుంటాం? ఓన్లీ రాజులుగా ఉండాలి. కానీ రాజులైన యాజక సమూహంగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు మనము ఇలా చదవాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను చాలాసార్లు బైబిల్ చదివాను. ఇప్పుడు ఈ కోణంలో ఎక్కువగా చదువుతున్నాను. దేవుడు మనుషుల నుంచి ఏం ఆశపడుతున్నాడు, మనుషులు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, మనుషులు ఏం చేయాలని ఆశపడుతున్నాడు. ఇలా చదువుతున్నప్పుడు మనం ప్రతిసారి బైబిల్ చదువుతుంటే ఒక్కొక్క కోణంలో చదవాలి. చదువుతుంటే మనకు నూతనముగా ప్రభువుని మనం ఇంకా తెలుసుకోగలుగుతాం. అలాగా దేవునిని ఆ రీతిగా మనము తెలుసుకుంటున్న కొద్దీ ఆ రీతిగా దేవుని కొరకు మనము జీవించగలుగుతాము. కనుక మీరు నన్ను తెలుసుకుంటారు నేను చేసే కార్యముల ద్వారా. మరలా నిర్గమకాండంకి వచ్చేద్దాం. 6వ అధ్యాయం. నేను చేసే కార్యముల ద్వారా మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సాక్ష్యాలు ఇస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడానికి మనకేం అవసరం? సాక్ష్యం అవసరం. సులువుగా మనం మాట్లాడాలి అంటే దేవుడు మనకి ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. సాక్ష్యం ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనం వాళ్ళతో కాన్వర్జేషన్ ఈజీ అవుతుంది. కనుకనే దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేస్తాడు. కొన్ని కార్యాలు చేయడానికి మధ్యలో ఇప్పుడు ఇశ్రాయేలు సాక్ష్యం చెప్పాలనుకోండి, వాళ్ళు కొంతకాలం ఎక్కడుండాలి? మేము ఎంతో బానిసలుగా ఉన్నాం, ఎంతో బరువుల మోసం, ఎంతో ఇటుకల మోసం, మమ్మల్ని కఠినముగా ఫరో ఏం చేశాడు? శిక్షించాడు, మమ్మల్ని దాసత్వంలోకి పెట్టాడు, మాకు సరిగా ఆహారం పెట్టలేదు. ఇవన్నీ చెప్పి మా దేవుడు తన హస్తము చాపి మమ్మల్ని విడిపించాడు. ఇదేంటి? సాక్ష్యం. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అది నీకు రాబోయే దినాలు అదొక సాక్ష్యం. దేవుడు అదేం చేస్తాడు? మేము అలాగే ఉన్నామో, మేము అలాగే ఎంతో బాధతో వెళ్ళామో, మా దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి విడిపించాడు. ఈరోజు మేము సంతోషంగా జీవించగలుగుతాం. ఇదేంటి? ఈ సాక్ష్యము త్వరితముగా మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడు ఏమిస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. లేకపోతే నాకు పాపంలో ఎంతో భయంకరంగా జీవించేవాడిని, దేవుడు నన్ను ఏం చేశాడు? దర్శించాడు. నేను దేవుని వెతకలేదు, దేవుడే నన్ను వెతికి దేవుడు నన్ను కలుసుకున్నాడు. ఆ రీతిగా దేవుని మనం తెలుసుకొని ఇతరులకు మనం తెలియచేయాలి. దేవుడు ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 8వ వచనం. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. దేవుడేమో వాళ్ళకి స్వాస్యం ఇస్తానన్నాడు. ఏది? కనాను దేశంలో వారికి ఏంటి? స్వాస్యముగా ఇస్తానన్నాడు. దేవునికి స్వాస్యం ఎవరు?
ఇశ్రాయేలీలే. కనుక దేవుడు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్వాస్థ్యం ఎవరు? మనమే. స్వాస్థ్యం ఇచ్చేదనని యెహోవాతో నేనే యెహోవానని చెప్పుమనగా 9వ వచనం, మోషే ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట ఇంత చెప్తే దేవుడు అసలు వినలేదట. నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు ఎంతో భారంతో ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని చాలా విషయాలు చెప్పాడు కదా. వెలుపలకు రప్పిస్తాను, విడిపిస్తాను, ఆ తీర్పులు తీరుస్తాను ఐగుప్తులు అందరికీ, అప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నన్ను తెలుసుకుంటారు అని చాలా బోధ చేస్తే అసలు ఆయన మాట వినలేదు. ఎందుకు? వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. అలాగే చూసారు పరిస్థితి, కండిషను. అసలు దేవుని మాట దేవుని సేవకుడు చెప్తుంటే వాళ్ళు వినలేదట. చాలాసార్లు వాక్యం చదువుతుంటే దేవుని హృదయం ఎంత ప్రేమతో నిండింది. అంత మీరు ఎవరికైనా అన్నీ చెప్పిన తర్వాత ఎలా అనేసారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకు బాధే వస్తుంది, కోపమే వస్తుంది, కానీ ఏం చేయలేరు. దేవుడికి ఏమైనా చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడా? చేయలేడా? చేయగలడు. కానీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఎందుకు ప్రేమించాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేశాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. మామూలుగా అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? ఇశ్రాయేలునే కాదు, అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకంటే అందరికీ దేవుడు సృష్టికర్త. కానీ వీళ్ళని ప్రత్యేకంగా ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఏం చేశాడు? ఇప్పుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా కలిగిన క్రొత్త నిబంధనను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మనం ఎన్నిసార్లు అవిధేయం అవుతున్నా ఆయన చేసిన బలియాగమును బట్టి, ఆయన చేసినటువంటి ఆ యొక్క అర్పణను బట్టి, త్యాగమును బట్టి తండ్రి మనలను మరలా ఇంకా ఏం చేస్తుంటాడు? ప్రేమిస్తూ ఉంటాడు. దీని ద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు విశ్వాసులు ఎవరు ఏం చేయట్లేదు? దేవుని మాట కానీ మోషే మాట కానీ వినట్లేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది, దాని పరిణామం 10వ వచనం, మరియు మోషేతో నువ్వు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో అప్పుడు మోషే చిత్తగించుము. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు మోషేకి గాలిపోయింది వీళ్ళ. మోషేని దేవుడు అంత సిద్ధపరిచి అన్ని కార్యాలు చూపించి ఆ కర్రను దేవుడు తోడుగా ఉంచి ఆ కర్రతో నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తావు అన్నీ బలపరిచి పంపిస్తే ఇప్పుడు మోషేకి ఏలే వింటలేదు ప్రభు, ఆయనే వింటాడు అన్నాడు. మీకు అర్థమైందా? ఎవరు వింటలేదు? ఇశ్రాయేలులే వింటలేదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా? సంఘంలోని మనుషులే వినరు, బయట వాళ్ళు ఇంకేం వింటారు? అర్థమైందా? ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యం గలవాడు నాకు నా మాట ఫరో ఎట్లు వినని యెహోవా సన్నిధిని పలికిన. ఇప్పుడు ఫరో ఎలా వింటాడు? ఏలే వింటలేదు. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, పాలు తేనెల దేశంలోకి వెళ్తారంటే అసలు వినలేదంట వాళ్ళు. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎక్కడికి వెళ్ళి చెప్పమంటున్నావు? ఆ లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పమంటున్నావు. అసలు వాళ్ళు ఎవరు మారలేదు? ఇశ్రాయేలు ఎవరు? ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. చచ్చోలే వింటలేదు, బయటికి వెళ్ళి నువ్వేమంటున్నావు? సువార్త చెప్పమంటున్నావు. ఇప్పుడు ఫరోకి వెళ్ళి చెప్పడం అంటే ఏంటి? సువార్తే కదా. కొత్త నిబంధనలు మనం చూసుకోవాలి. వీళ్ళే వింటలేదు, అక్కడికి వెళ్తే అతను ఎందుకు వింటాడు? అందులో నాకేమో ఏం రాదు, నాకు మాట్లాడడమే రాదు. మోషేకి మాట రాకపోవడం ఏం కాదు, వచ్చు. కానీ 40 సంవత్సరాలు ఏమైంది? అన్నీ మీరు ఒకసారి తెలుసా, మీరు కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేశారనుకో మీకు మాట రాదు, తర్వాత మాట్లాడి మర్చిపోతారు. మీకు ఉదాహరణకి ఏంటి తెలుసా, నాకు హిందీ బాగా వచ్చు, బాగా మాట్లాడేవాడిని, మాట్లాడలేదు చాలా కాలం.
హిందీ భాష అనేది మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పుడు హిందీ మాట్లాడమంటే మాట ఏమవుతుంది? రావట్లేదు. తెలుస్తుంది కానీ ఏమవుతుంది? రావట్లేదు. మళ్ళా హిందీ ప్రజల మధ్యలో పడేస్తే, ఇప్పుడు మొన్నంతా బెంగాల్ ప్రజల మధ్యలోకి వెళ్ళాను. బొస్సో 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 అసో 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 బొల్లొచ్చి అమ్మ బొల్లొచ్చి అంటే బాగున్నారా, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే వాళ్ళ భాష వస్తుంది. వాళ్ళ మధ్యలో ఉంటే, ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? అరణ్యంలో, మిద్యాన్ అరణ్యంలో ఉండిపోయాడు. అక్కడ పెద్ద ప్రజలేం లేరు. ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు. అన్నీ సకల విద్యలు అన్నీ కూడా ఏం చేశాడు? మీరు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కరాటే నేర్చుకున్నారంటే కరాటే మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత వస్తుంది, గుర్తొస్తుంది ఏంటి? అన్నీ ఏమవుతాయి? 40 సంవత్సరాలు అయిపోయాక బలహీనుడు కూడా అయిపోతాడు కదా. 40 నుంచి ఇంకో 40 అయిపోయేసరికి ఏమవుతాడు? అన్నీ నాకు మర్చిపోయాను. నోటి మాంద్యము మాట మాంద్యం గలవాడు నువ్వు, నా మాట ఫరో ఎట్లు విని నేను అనగా పలికెను. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశారంటే ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే వీళ్ళు వింటలేదు. ఎవరు వింటలేదు? ప్రజలు వింటలేదు. మోషే కూడా వినే పరిస్థితులు లేడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది నా ఆజ్ఞను వెళ్ళమంటున్నాడు. ఇది నా ఆజ్ఞ. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం నిర్గమకాండము 12వ వచనం చూడండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసినది నీకు అతనితో చెప్పాను. మోషే అనమాట. అందుకు అతడు అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాని చేత ఆయన మోషే మీద ఏం చేశాడట? కోపపడ్డాడు. మోషే కూడా వెళ్ళట్లే. అప్పుడు తర్వాత మోషే మొత్తం మీద రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత వీళ్ళు వినట్లేదు. మరలా మోషేకి ఏమైంది? అప్పుడు కోపం, మోషేకి మరలా నీరు గారిపోయాడు. కనుక దేవుడు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ఆజ్ఞాపించాడు. ఇది నా ఆజ్ఞ, మీరు వెళ్ళాలి అని. కనుక మనము ఎవరు విన్నా వినకపోయినా మనం వెళ్ళి చెప్పాలి. అదేంటి? ఆజ్ఞ. చాలాసార్లు డిస్కరేజ్ అయిపోతాం. మేము ఎక్కువ డిస్కరేజ్ అయిపోతాం. ఎవరు వినట్లేదు, ఎవరు రావట్లేదు, ఎవరు నమ్మట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది? డిస్కరేజ్ అవుతుంది. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి? మీరు వెళ్ళమని, ఫరో యొద్దకు వెళ్ళమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకు వాళ్ళకి అలా చేస్తున్నాడంటే చూడండి, 7వ అధ్యాయము 5వ వచనం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను దేవుని ఉద్దేశము ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఐగుప్తీయులు కూడా ఏం చేయాలి? నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. యెహోవానంటే నేను ఉన్నవాడను, నేనే దేవుడను అనేటువంటి మాట. నేను సర్వశక్తి గల దేవుడని అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దేవుడు నేనే ఉన్నవాడను, నేనే దేవుడను అనేటువంటి మాటను వారికి దేవుని బిడ్డలారా తెలియచేయాలని దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఐగుప్తీయులను కఠినపరుస్తూ వారి మధ్యలో కార్యాలు చేస్తూ ఆ కార్యాలను బట్టి ఈయనే దేవుడు అని వారు తెలుసుకోవాలని దేవుని ఆశ. హల్లెలూయా. కనుక దేవుడు చేసే ప్రతి కార్యం వెనకాతల ఆయనే దేవుడు అని తెలుసుకోవాలి. మరలా చెప్తున్నాడు చూడండి, 7వ అధ్యాయము 17వ వచనం. అక్కడ జరిగినటువంటి ఒక కార్యమును బట్టి దేవుడు చేసినటువంటి ఆ సూచక్రియను బట్టి ఏటి ఒడ్డిన పావును ఏగా అది కర్ర జరుగుతుంది కదా. అక్కడ 7వ అధ్యాయంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత ఇక జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మీరు జాగ్రత్తగా ఈ నిర్గమకాండం చదివితే మోషే కర్ర ఏం చేశాడు?
పడేస్తే అదేమైంది? పాము అయింది. మంత్రాలు చేసే వాళ్ళు కూడా ఏం చేశారు? పాములు అయిపోయాయి. కానీ మోషే కర్ర ఏమైంది? ఆ మిగతా పాములన్నింటినీ కూడా మింగేసింది. అంటే ఫరోకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు అలా చేయగలవు, కానీ నేను సర్వశక్తి గల దేవుడను. వాళ్ళు చేశారు, కానీ ఆ పాములన్నీ ఎవరు మింగేశారు? అలా చేయగా ఏమంటున్నాడు? నేను యెహోవానని నీవు తెలుసుకుందువు అన్నమాట అన్నాడు. 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? దేవుడు ఐగుప్తు దేశం అంతా కూడా ఏం చేశాడు? కప్పలను పంపించాడు. 8వ అధ్యాయం 7వ వచనం కూడా చూడమ్మా. ఇప్పుడు శకునగాండ్రు కూడా ఏం చేశారు? మోషే ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతా ఆజ్ఞాపించగానే కప్పలు వచ్చాయి. మంత్రజ్ఞులు కూడా ఏం చేశారు? శకునగాండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కప్పలను ఆపాల. వాళ్ళు కప్పలు తెచ్చేస్తే ఉన్న ప్రజలకి కప్పలు తెస్తే వాళ్ళు ఏం చేయాలి? కప్పలను రాకుండా ఆ చచ్చిపోయేటట్టు ఏదో చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కప్పలు తెచ్చారు. ఇప్పుడు ఫరో మీరు కప్పలు తెస్తే ఎట్లా? మొత్తం కప్పలు అయిపోతుంది, కంప అయిపోతుంది కదా. మీరేం చేయాలి? అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఫరో మోషే అహరోనుల దగ్గర పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలు తొలగించమని యెహోవాను వేడుకోనండి అన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా ఏమవుతున్నాడు ఫరో? దారిలోకి వస్తున్నాడా? తగ్గుతున్నాడు. దారిలోకి వస్తున్నాడు, కరెక్టే, తగ్గుతున్నాడు. ఇప్పుడు ముందేంటి చాలా కఠినమైన వ్యక్తి. మామూలు కప్పలు సృష్టిస్తున్నారు, కానీ కప్పలు తొలగించాలి కదా. కప్పలు తొలగించేవాడు ఆవిడ లేడు కనుక మీ దేవుడే తొలగిస్తాడు. ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది ఫరోకి. కప్పలు తొలగించమని వేడుకోనండి అన్నాడు. 10వ వచనం చూడమ్మ. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. కనుక అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఆ కప్పలు తొలగిపోనట్లుగా ఆజ్ఞాపించినప్పుడు పొలంలో కప్పలన్నీ కూడా ఏమయ్యాయి? పోయాయి. తరువాత చూడండి 16వ వచనం, 8:16. మొత్తం పేలు వచ్చాయండి. ఒక పేను ఉంటే మన తలలో ఏమవుతుంది? మనం గుండు తీసుకోవాలనుకుంటాం, అంత పిచ్చెక్కిచ్చేస్తే. కనుక ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైపోయి? పేలు అయిపోయాట. 18వ వచనం చదవము. శకునగాండ్రు కూడా మేము చేయగలం అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మంత్ర గాళ్ళకి ఏమర్థమవుతుంది? శకునగాండ్రకి పేలు వాళ్ళు చేయలేకపోయారు. కప్పలు చేశారు కానీ పేలు చేయలేకపోయారు అనుకుంటున్నారు. అప్పుడు ఇదేంటది? దైవశక్తి. దైవశక్తి. ఇప్పుడు వీళ్ళు కన్వర్ట్ అవుతున్నారనమాట. శకునగాండ్రు ఏమవుతున్నారు? ఇది మానవ శక్తి కాదు, ఎవరి శక్తి? దైవశక్తి. 22వ వచనం చూడండి. మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు చూడండి. మరలా ఈగల గుంపు రాకముందనమాట. ఈగల కోసం ఆజ్ఞాపించక మునుపు చెప్తున్నాడు, మీ దేశమంతా కూడా ఈగలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంటే గోషేను దేశంలో ఉన్నారు. అక్కడ ఈగలు ఉండవు. అక్కడే ఉండవు, ఈగలు ఉండవు. నెమ్మదిగా దేవుడు తన శక్తిని కనపరుస్తున్నాడు. 28వ వచనంకి వచ్చేసరికి అప్పుడు ఫరో చివరి మాటలు ఏమంటున్నాడంటే,
ఇక్కడ తగ్గుతున్నాడు ఇలా ఒకటి ఒకటి ఒకటి. ఏం చేస్తున్నాడు? నా కొరకు వేడుకోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? పంపిస్తాను, కానీ మరీ దూరంగా వెళ్ళొద్దు అంటున్నాడు. 9వ అధ్యాయము 13-14 చదువుదాం. చూడండి, చాలా తెగుళ్ళు పంపిస్తాను అని చెప్తూ 16వ వచనం ఏమంటున్నాడు? నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లును అందుకే నేను నిన్ను. ఇప్పుడు వడగండ్లు పడతాయని చెప్తున్నాడు. రేపు 18వ వచనం, ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిపించేది అనగా 20వ వచనం చూడండి. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఎండలోకి త్వరగా రప్పించెను. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి భయపడడం ప్రారంభిస్తున్నారు. ఇందాక దేవుని శక్తి అన్నారు, ఇప్పుడు ఫరో సేవకుల్లో ఎంతోమంది దేవునికి ఏం చేస్తున్నారట? భయపడడం ప్రారంభిస్తున్నారు. కనుక ఇవన్నీ మీరు జాగ్రత్తగా, అంటే జస్ట్ అలా మీకు నిర్మాకాండ చదువుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్తున్నా. తర్వాత అది 9వ అధ్యాయము 26-27 చూడండి. అయితే ఐగుప్తు దేశం అంతా వడగండ్లు పడ్డాయి, ఇశ్రాయేలు దేశంలో మాత్రం ఏం పడలేదట? వడగండ్లు పడలేదు. ఇది చూడగా స్టెప్ బై స్టెప్ ఫరోలో ఏమవుతుంది? మార్పు వస్తుంది. మార్పు అంటే దేవుడు ఇంత గొప్పవాడు, నేను ఎలాంటి వాడిను? దుర్మార్గుడను, నేను పాపము చేశాను అని ఒప్పుకుంటున్నాడు. 29వ వచనము, మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడను. ఏం తెలియబడాలి? భూమి యెహోవాదని నీకు తెలియబడాలి. కనుక అలాగా ఫరో లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నన్ను, అంటే ఇంకా సమయం అయిపోతుంది కానీ మీరు చదివితే ఇవన్నీ మీకు అర్థమైపోతుంది. ఇంకా అవన్నీ చూపించడానికి సమయం చాలదు కనుక 12వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, నా ప్రజల మధ్యలోంచి బయలు వెళ్ళండి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోడి, నన్ను దీవించుడని చెప్పాను. ఫరో ఏ పరిస్థితికి వచ్చాడు? నన్ను దీవించండి అని చెప్పాడు. దేవుడు ఇలా కార్యం చేస్తాడు. చివరికి అంత కఠినాత్ముడైనటువంటి ఫరో ఏమంటున్నాడు? మీరు నన్ను దీవించండి అని ప్రార్థన చేస్తున్నాడు. కనుక దేవుడు ఎందుకు ఈ కార్యాలు చేశాడంటే, వీళ్ళు మాత్రమే కాదు, దేశంలో మొత్తం దేశాలన్నిటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమని తెలుసుకున్నారంటే యెహోవాయే దేవుడని తెలుసుకున్నారు. యెహోషువ గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం కన్నా ముందే 9వ వచనం చూడమ్మా. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టుననియో, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాహాబు చెప్తుంది. ఒక వేశ్య ఏం చెప్తుంది వేగుల వారితో? మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా
ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోచేసానో వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును. అది దేవుని ఉద్దేశం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎక్కడుంది? ఇరుకో పట్టణంలో ఉంది. వాళ్ళకి ఏమర్థమైందంటే విన్న వాళ్ళందరూ కూడా మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కిందన భూమి అందును కూడా దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు. కనుక దేవుడు ఎందుకు చేస్తాడు ఒక కార్యం అంటే, చాలామంది అనుకోవచ్చు ఐగుప్తులు ఎందుకు దేవుడు అంత బాధపరిచాడంటే, బాధపరచడానికి వెనకాతల కారణం ఏంటంటే వారు దేవునిని తెలుసుకోవాలి. మీకు తెలుసా, ఐగుప్తులు వస్తున్నప్పుడు, ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు వస్తున్నప్పుడు చాలామంది ఐగుప్తులు కూడా బయటకు వచ్చేసారట. ఇశ్రాయేలుతో కూడా వారిని మిశ్రిత జనము అంటారు. కనుక ఐగుప్తులతో కూడా ఏం చేశారంటే చాలామంది, ఇశ్రాయేలుతో కూడా ఐగుప్తులు కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళ దేవుడు అంత గొప్ప దేవుడు అని నమ్మారు. ఇక్కడ అంతేకాదు, బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఎంతమంది నమ్ముతున్నారంటే, అవి విన్న వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దేవుడు ఎలా పాయలు చేశాడో, ఆ ఎర్ర సముద్రం మధ్యలో దేవుడు ఎలాగ వారిని నడిపించాడో, ఇవన్నిటి వెనకాతల ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం రాగానే మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి చంపిడానుక తీసుకొచ్చావు అంటున్నారు. వీళ్ళకి ఏమవట్లేదు, దేవుని యొక్క ఆలోచనలు అర్థం అవ్వట్లేదు. దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, మీరు ఎర్ర సముద్రం ద్వారా వెళ్తే ఎంతోమంది రక్షణ పొందుతారు. ఇది విన్న వాళ్ళు ఏం చేస్తారు, కానీ వీళ్ళకేం లేదు. వీళ్ళకి రక్షణ ఉంది కానీ మారు మనసు రాదు. వీళ్ళకి ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి రక్షించబడ్డారు, కానీ ఏం రావట్లేదు, వీళ్ళకి మారు మనసు రావట్లేదు. చాలామందికి ప్రభువునందు విశ్వాసం నుంచి రక్షణ పొందుతారు కానీ ఏం రాదు, మారు మనసు రాదు. మారు మనసు రాకపోతే హృదయాలు ఇంకా కఠినంగానే ఉండిపోతుంది. ఫరోలో లాంటి వాడు కూడా నన్ను దీవించండి అన్నాడు, వీళ్ళకి ఏం రావట్లేదు. ఎంతో దూరం వెళ్ళలేదు వాళ్ళు. ఐగుప్తు ఇలా వచ్చి ఐగుప్తు దేశం నుంచి ఇలా బయటకు వచ్చి ఎర్ర సముద్రం కనబడగానే మోషే మీద ఏమంటున్నాడు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపిడానుక తీసుకొచ్చావు అన్నారు. దేవుడు ఎలా భరించాడు వాళ్ళని, మోషే ఎలాగా భరించాడు వాళ్ళని. ఇన్ని కార్యాలు మీ కొరకు చేస్తే మోషే మీద తిరగబడుతున్నారు, దేవుని మీద కూడా తిరగబడే జనాంగం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఎంతోమంది ఆ మాటలు విన్నవాళ్ళు ఎంతోమంది రక్షణ పొందుతున్నారు. రాహాబు తర్వాత ఆ ఎరుకో పట్టణంలో నుంచి కనాన దేశంలోనికి వచ్చింది. కనాన దేశంలోనికి వచ్చింది. అంతేకాదు, రాహాబు పేరు ఎక్కడుంటుంది తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుంది. కనుక దేవుడు తను చేసే కార్యాల మధ్యలో ఒకటి, ప్రపంచవ్యాప్తంగా దేవుడు తన కార్యం చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుడు మనకు అర్థం కావు. మనం ఊరికనే ఏం చేస్తాం, సొడుక్కుంటాం, కొనుక్కుంటాం. మన చుట్టూ ఉన్న వారందరి మధ్యలో కూడా దేవుడు కార్యం, మీ చుట్టూ ఉన్నవారి మధ్యలో దేవుడు మీకు కలిగిన పరిస్థితులన్నిటి మధ్యలో వారందరినీ కూడా రక్షించాలని దేవుడు ఆశపడతాడు, మీ జీవితాలు చూసిన వారి మధ్యలో. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని ఉద్దేశాలు గ్రహించకుండా నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోమని అడుగుతాం మనం? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోతే మేము అక్కడ ఏమవుతాం, సెటిల్ అయిపోతాం. నువ్వు పైన సెటిల్ అయిపో, మేము కిందన సెటిల్ అయిపోతాం. ఎవరి మట్టుకు వాళ్ళు హ్యాపీగా ఉంటాము, ఎవరి మట్టుకు వాళ్ళు ఇదే అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశము మీ ద్వారా భూమి అందరికీ తెలియాలి. మీరేమై ఉండాలి? యాజక రూపకమైన రాజ్యముగా ఉండాలి. కొత్త నిబంధన రాజులైన యాజక సమూహముగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి. మీ ద్వారా నేనేం చేస్తాను, నా గుణాతిశయములను నేను లోకానికి తెలియజేసుకుంటాను. అది మన దేవుని ఉద్దేశం మన పట్ల. కనుక ఆ రీతిగా బైబిల్ చదవండి, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రక్షకుడా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ లేఖనాలను ప్రభా మరింత ఎక్కువగా మేము ధ్యానించే నాయన ఆ కృప మాకు దయచేయండి. తద్వారా నీ మనస్సు, నీ హృదయాన్ని, నీ ఉద్దేశాన్ని మేము తెలుసుకోవాలి ప్రభా. ఇశ్రాయేలీయులు ప్రభా
నా మార్గములు తెలుసుకోలేదని వారి గురించి బాధపడ్డావు తండ్రి. దేవా, నీ మార్గాలు తెలుసుకోలేని వారుగా మేము ఉండకూడదు ప్రభా. నీ మార్గాలు తెలుసుకొని నీ ఉద్దేశాలను నెరవేర్చే వారముగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. దేవా, నీ స్వకీయ సంపాద్యముగా తండ్రి ప్రభా, దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా తండ్రి మేమందరము ఉండాలని నీ ఉద్దేశం ప్రభా. ఇశ్రాయేలు పట్ల కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు, మా పట్ల కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు ప్రభా. తద్వారా లోకానికి నాయన ప్రభా నీ గుణాతిశయములు ప్రభా తండ్రి, చీకటిలో నుంచి వెలుగులోనికి మమ్మల్ని పిలిచినటువంటి నీ గుణాతిశయములు మేము ప్రచురం చేసే కృప మా అందరికీ దయచేయండి. ఈ శనివారం ప్రభా మేము చేసిన ప్రార్థనలు అన్నీ కూడా మీ సన్నిధికి చేర్చుకోండి. దేవా తండ్రి, నేను గ్లోరీ సిస్టర్ వాళ్ళ యొక్క నేను పెద్దమ్మ గారు రాహేల్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆమెకున్నటువంటి ఆ కాలు ఇన్ఫెక్షన్ ఆయన దేవా అద్భుతంగా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. పరమ వైద్యుడా ప్రభా, నువ్వు కార్యము చేసి స్వస్థపరచండి. అలాగే ప్రభా సుజాత గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాము. నాయన సిస్టర్ గారిని కూడా మీరు ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇంకెవరు అనారోగ్యంతో ఉన్నారో లక్ష్మీ ఆంటీ గారిని కూడా మీరు ముట్టండి. తరచూ వస్తున్న బలహీనతలన్నిటిలోంచి కూడా ముట్టి స్వస్థపరచండి. అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. తరచూ మరి వస్తున్న బలహీనతలన్నిటిలోంచి కూడా ముట్టి పూర్ణ స్వస్థతను బలమును దయచేయండి ప్రభా. ఇంకెవరు సంఘంలో బలహీనంగా ఉన్నారో పెద్దవారు అందరినీ మీరు ముట్టండి. ఆలిసమ్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతో వృద్ధాప్యంలో నాయన కనీసం మరి నడవడం కూడా కష్టమైన పరిస్థితులు ఉండగా దేవా మీరు ముట్టి స్వస్థపరిచి ప్రభా నీ ఆదరణ దయచేయండి ప్రభా. శశికళ ఆంటీ గారిని కూడా మీరు ముట్టండి నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పెద్దవారు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బీపీ డయాబెటీస్తో బాధపడుతున్న వారందరికీ కూడా యేసు నామంలో ప్రభా స్వస్థతను, ఆరోగ్యమును, బలమును దయచేయమని కోరుతున్నాను. నాయన తండ్రి, ఈ దినం ఇంత సమయం మీ సన్నిధిలో గడిపాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకోండి. అలాగే ప్రభా ఆశాజ్యోతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తముతో ఆమెకున్నటువంటి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్, కాఫ్ అంతటి నుంచి కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకొని మరలా మేము సన్నిధిలో కూడేంత వరకు, ప్రత్యేకంగా రేపటి దినాన్ని పరిశుద్ధ సమాజముగా, సంఘముగా మీ సన్నిధిలో మేము కూడి నేను ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా అందరూ సంతోషంతో నీ సన్నిధికి రావడానికి, అందరూ నీ సన్నిధిలో కనబడుటకును సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావం ఒక్కరికి ఆరోపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.